జనరల్ గా ఎలక్షన్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పొలిటికల్ పార్టీస్. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఏ పార్టీస్ కూటమిగా ఫామ్ అవుతాయి, లేదా ఏ పార్టీ నుంచి ఏ ఫేమస్ లీడర్ వెళ్లిపోయారు లేదా జాయిన్ అయ్యారు, ఇలాంటి రకరకాల డిస్కషన్. కానీ మన రాజ్యాంగాన్ని క్రియేట్ చేసినప్పుడు అసలు పార్టీస్ గురించి అందులో మెన్షనే చేయలేదన్న విషయం మీకు తెలుసా? మన రాజ్యాంగంలో ఫస్ట్ టైం పొలిటికల్ పార్టీస్ ని మెన్షన్ చేసింది 1985లో. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ని యాడ్ చేయడమే దానికి కారణం. 10th షెడ్యూల్ అనేది డిఫెక్టర్స్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేంజ్ అయ్యే మెంబర్స్ ని డిస్క్వాలిఫై చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అసలు దీని వెనకున్న కథ ఏంటంటే 1967లో హర్యానాలోని గయాలాల్ అనే ఒక ఎమ్మెల్యే ఒకే రోజు 3 పార్టీస్ చేంజ్ అయ్యారు. దీని తర్వాతే ఆయారాం గయారాం అనే ఫ్రేజ్ ఇండియన్ పాలిటిక్స్ లోకి వచ్చింది. సరే, బ్యాక్ టు ద మెయిన్ పాయింట్. మరి పొలిటికల్ పార్టీస్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మన రాజ్యాంగం ఫ్రేమ్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఇది పార్టీస్ కి గుర్తింపిచ్చి వాటికి రూల్స్ ని ఫ్రేమ్ చేస్తుంది. బేసిక్ గా ఇండియాలో పొలిటికల్ పార్టీగా ఉండాలనుకునే ఏ గ్రూప్ అయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ ని సబ్మిట్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేసుకోవాలి. అది విషయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.